హైదరాబాద్లోని అత్యంత రద్దీగా ఉండే ప్రొఫెషనల్ కార్యాలయాలున్న మాదాపూర్ ఏరియాలో ఒక చిన్న టీ స్టాల్. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ అక్రమ రవాణా నెట్వర్క్ పనిచేస్తోందని ఎస్పీ కీర్తి రాథోడ్కు పక్కా సమాచారం అందింది. ఈ గ్యాంగ్ను నల్లపిల్లి, బ్లాక్ క్యాట్ అని పిలుస్తారు మరియు వీరు అంతర్జాతీయ టెక్నాలజీని వాడుతూ స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు. కీర్తి ఈసారి చాయ్వాలా టీ కొట్టు యజమాని అవతారమెత్తింది. ఆమె పేరు అవ్వయ్య. నల్లటి చొక్కా, తెల్లటి లుంగీ కట్టుకొని బొగ్గుల కుంపటిపై టీ కాస్తూ ఆ ప్రాంతంలోని అన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులకు టీ అందిస్తుంది. ఆమె టీ స్టాల్ ముందు ఒక పాత బోర్డుపై స్పెషల్ మసాలా చాయ్ ₹5 అని రాసి ఉంది. ఈ ప్రాంతంలో రాత్రిపూట చాలా రహస్య లావాదేవీలు జరుగుతున్నాయని కీర్తి గమనించింది. ముఖ్యంగా హైటెక్ సెక్యూరిటీస్ కంపెనీ అడ్మిన్ మేనేజర్ రాఘవ్ ప్రతిరోజూ రాత్రి 10:15 ఖచ్చితంగా టీ స్టాల్ దగ్గరకు వచ్చి ఒకే రకమైన టీ తాగి వెళుతున్నాడు. టీకి డబ్బులిచ్చే సమయంలో అతను తన బ్లూటూత్ ఇయర్ పీస్ను తాకుతూ ఒక సంకేతాన్ని ఇస్తున్నట్టు కీర్తికి అనిపించింది. రాఘవ్ అవ్వయ్యతో, అవ్వా, ఎప్పటిలాగే నా డబుల్ స్ట్రాంగ్ చాయ్, ఈరోజు కొంచెం పంచదార ఎక్కువ వేయి అని డబ్బులిచ్చి చిరునవ్వు నవ్వకుండా వెళ్ళిపోయాడు. కీర్తి టీ ఇస్తూ తన చేతిలో ఉన్న ఒక చిన్న యాంటీ ఫ్రీక్వెన్సీ రిసీవర్ను అతని బ్లూటూత్ ఇయర్ పీస్కు దగ్గరగా తీసుకువెళ్ళింది. రాఘవ్ వెళ్ళిపోయిన వెంటనే కీర్తి తన టీ స్టాల్ వెనుక పాట అట్టపెట్టెలో దాచిన ఒక చిన్న ల్యాప్టాప్ను ఆన్ చేసింది. ఆమె తన టీ కొట్టులో ఉంచిన కొన్ని మైక్రోఫోన్లను మరియు బగ్స్ను కూడా ఆన్ చేసింది. రాఘవ్ బ్లూటూత్ ఇయర్ పీస్ నుండి ఒక నిశ్శబ్దమైన, నిరంతరాయమైన బీప్ సౌండును ఆ యాంటీ ఫ్రీక్వెన్సీ రిసీవర్ రికార్డు చేసింది. కీర్తి రాథోడ్ మనసులో, ఈ రాఘవ్ నల్లపిల్లి గ్యాంగ్లో ఒక క్యారియర్ మాత్రమే. వీళ్లు తమ మెసేజులను ఇన్ఫ్రాసోనిక్ ఫ్రీక్వెన్సీలో పంపుతున్నారు. ఈ తరంగాలు మనిషి చెవికి వినిపించవు, కాని అత్యంత ఖరీదైన వైర్లెస్ పరికరాల ద్వారా మాత్రమే పంపబడతాయి. టీకి పంచదార ఎక్కువ అంటే ఈరోజు ఏదో పెద్ద లావాదేవీ ఉంది. కీర్తి వెంటనే ఆ రికార్డైన బీప్ ఫ్రీక్వెన్సీని ల్యాప్టాప్లో ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ద్వారా విశ్లేషించింది. ఆ బీప్ యొక్క వేగం మరియు విరామం ఒక మోర్స్ కోడ్గా మారుతోంది. కోడ్ డీకోడ్ అయ్యింది. ప్లాంట్ 3 0100. కీర్తి, ఓహో, ప్లాంట్ 3 అంటే అంతర్జాతీయ ప్యాకేజీలు పంపే గ్రీన్ ఫ్లవర్ లాజిస్టిక్స్ కంపెనీలోని గోడౌన్. 0100 అనేది వాళ్ళు వాడుతున్న లాకర్ నంబర్. కీర్తి తన టీ స్టాల్ బోర్డు మీద ఉన్న అక్షరాలను వేరే రకంగా మార్చింది. పాత బోర్డుపై స్పెషల్ మసాలా చాయ్ ₹5 అని ఉండగా ఆమె తన కోడ్ భాషలో చల్లారకముందు తాగాలి అని రాసింది. ఇది తన టీంకు ఆపరేషన్ మొదలు అని చెప్పే సంకేతం. అప్పుడే ఆ లాజిస్టిక్స్ కంపెనీ సీఈఓ ప్రియాంక అత్యంత ఖరీదైన కారులో ఆగి టీ స్టాల్ దగ్గరికి వచ్చింది. ప్రియాంక చాలా స్టైలిష్గా, ప్రొఫెషనల్గా ఉంది. ఈమె గ్యాంగ్లో బ్రెయిన్ అని కీర్తికి అనుమానం. ప్రియాంక గౌరవంగా, అవ్వయ్యా, నాకు ఒక లేత అల్లం చాయ్ ఇవ్వండి, కొంచెం అల్లం ఎక్కువ ఉండాలి. అవునమ్మా, అల్లం ఎక్కువ వేస్తేనే గొంతు బాగుంటుంది. అల్లం ఎక్కువే వేస్తాను. మీకు ఇందాక డబుల్ స్ట్రాంగ్ టీ తాగిన వ్యక్తి ఎవరో తెలుసా? ప్రియాంక కనుబొమ్మలు ఎగరేసింది. నాకు తెలీదు. ఇక్కడ చాలామంది ఉద్యోగులు వస్తుంటారు. నేను వారిని గుర్తుపెట్టుకోను. కీర్తి, గుర్తుపెట్టుకోకపోతే ఎలాగమ్మా? అతను మీకు ఒక వజ్రాన్ని డెలివరీ చేశాడని నాకు తెలుసు. అదిప్పుడే మీ చేతిలోని స్మార్ట్ వాచ్లో ఉంది అంది మెల్లగా టీ ఇస్తూ. ప్రియాంక ఒక్కసారిగా షాకయింది. ఆమె స్మార్ట్ వాచ్ వైపు చూసింది. ఆ వాచ్లో కంటికి కనిపించనంత చిన్న మైక్రోచిప్ను వజ్రంతో పాటు అక్రమంగా అమర్చారు. ప్రియాంక గుసగుసగా, ఎవరు నువ్వు? నా గురించి నీకెలా తెలుసు? నువ్వు పోలీసా? కీర్తి, నేను పోలీసుని కాదమ్మా. నేను ఈ చాయ్ కిస్సా చెప్పేదాన్ని.
మీరిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఈ నా బొగ్గుల కుంపటి నుండి వచ్చిన వేడి మీ బ్లూటూత్ సిగ్నల్ను వక్రీకరించి నా యాంటీ ఫ్రీక్వెన్సీ రిసీవర్కు చిక్కేలా చేసింది. మీ టెక్నాలజీ గొప్పదైతే నా ఫిజిక్సు దానికంటే గొప్పది. మీ నల్లపిల్లి లావాదేవీలు ఈ చాయ్ పొగలో కాలిపోయాయి అంది నవ్వుతూ. ప్రియాంక వెంటనే టీ స్టాల్ నుండి పారిపోవడానికి ప్రయత్నించింది. కీర్తి రాథోడ్ తన లుంగీ సరిచేసుకుని బొగ్గుల కుంపటిని ఆపి ప్రియాంక కారును ఛేదించడానికి తన బైక్ను తీసింది. కీర్తి రాథోడ్ ప్రియాంక కారులో వేగంగా పారిపోతుండగా కీర్తి రాథోడ్ ఆ బైక్పై చేరుసుకోండి. ప్రియాంక తన స్మార్ట్ వాచ్లోని వజ్రం మైక్రోచిప్ను నాశనం చేయడానికి ప్రయత్నించింది. కీర్తి తన జేబులోంచి ఒక చిన్నపాట అయస్కాంతాన్ని అంటే ఓల్డ్ మ్యాగ్నెట్ని తీసి వేగంగా ప్రియాంక కారుపై విసిరింది. ఆ చిన్న అయస్కాంతం కారు వెనుకభాగంలో ఉన్న జీపీఎస్ సెన్సార్ను డిస్టర్బ్ చేసింది. దాంతో కారులోని నావిగేషన్ సిస్టమ్ ఒక్కసారిగా ఆగిపోయింది. ప్రియాంక కారు కంట్రోల్ తప్పి పక్కకు ఆగిపోయింది. కీర్తి రాథోడ్ ప్రియాంక దగ్గరకు వచ్చి, మీరు వాడుతున్న నానో టెక్నాలజీ చిప్స్ను డిస్టర్బ్ చేయడానికి నాకు ఈ పాత ఫెర్రస్ అయస్కాంతం చాలు. మీరు వజ్రాలను అక్రమంగా రవాణా చేయడానికి కోడ్ భాషను వాడితే నేను ఈ చాయ్ ద్వారానే మీ మెదడులోని కోడ్ను పట్టుకున్నాను. కీర్తి వెంటనే తన టీంకి సంకేతమిచ్చింది.